మార్క్ దీనికి బుచ్చిబాబు మార్క్ అనేది ఉప్పెన ఎంతనో ఇది కూడా అట్లనే ఉంది సేమ్. కొంచెం అంత జానర్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ ఓకే. బట్ కానీ రామ్ చరణ్ అన్నాడు టాప్ 3 డైరెక్టర్స్ అని. బట్ కాకపోతే రాజమౌళి, సుకుమార్ తర్వాతనే బుచ్చిబాబు వస్తాడు. అంతేగాని సుకుమార్ అని దాటేసే అంతగా అయితే ఏం తీయలేదు. సినిమాలో డీటెయిలింగ్స్ కొంచెం మిస్ అయినాయి. బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే రెస్లర్గా బాగుందా, రన్నర్గా బాగుందా, క్రికెట్ ప్లేయర్గా బాగుందా పర్ఫార్మెన్స్? రెస్లర్గానే బాగుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఎక్కువ టైం స్పేస్ అంతా ఎక్కువ దానికే ఇచ్చాడు రెస్లర్గా. సో బట్ కాకపోతే రెస్లింగ్కి ఎందుకు వస్తాడు, క్రికెట్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమాలో. మున్నాబాయి గారిది ఎట్లా అనిపిస్తుంది? శివరాజ్ కుమార్ గారిది, జగపతి బాబు గారిది, జాన్వీ మొన్న హీరోయిన్ కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది. బట్ కానీ ఉన్న స్పేస్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మున్నాబాయ్ కూడా పర్లేదు, అంటే తక్కువ స్పేస్ ఉంది. అప్పల్ సురికి కూడా తక్కువ స్పేస్ ఉంది. బట్ కాకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి తక్కువ స్పేస్ అది. సో బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు పైకి? ఓవరాల్గా 3.5 ఇవ్వచ్చు భయ్యా. 3 అన్న సూపర్ ఉంటుంది. శివన్నది కుస్తీ సీక్వెన్స్, రామ్ చరణ్ అది క్రేజీ ఉంటాయి. బాడీ బిల్డప్ అంతా, మ్యూజిక్ ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా తక్కువ అనిపించింది. మిగతా అంతా సినిమా అయితే సూపర్ ఉందన్న. అంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? క్రేజీ అన్న, ఇచ్చి పడేసాడు అన్న. నేషనల్ అవార్డ్ అయితే పక్కా వస్తుంది అన్న. చూడండి అన్న, ఎమోషన్ సీక్వెన్స్ ఉంటాయి అన్న. ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ షాట్లో క్రేజీ ఉంటుంది అన్న. శివన్న మధ్యది రామ్ చరణ్ మధ్య సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. ప్లస్ ఆ కుస్తీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆటకి అనేది చాలా క్రేజీ చెప్తాడన్న. సూపర్ సినిమా, మస్ట్ వాచ్. అంటే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకెవరెవరు ఉన్నారు? వాళ్ళకి జాన్వీ గారిది చాలా తక్కువసేపు ఉంది. జాన్వీ గారి చాలా తక్కువసేపు ఉంటుందన్న. జస్ట్ ఉంటుంది. శివ అన్నది, జగపతి బాబుది, మళ్ళీ మన మిర్జాపూర్ మున్నాబాయిది కూడా క్రేజీ ఉంటుంది అన్న. అంతా బాగుంటుంది. అంటే మగధీర, RRR ఒక